సవాల్ చేయమనండి జగన్మోహన్ రెడ్డిని. ఈసారి సవాల్ చేయమనండి. అపోహన ఏదో అంటారు కదా, ఏదో అలా బ్రతుకుతున్నట్టున్నాడు ఆయన, అంతే. అప్పుడు నవరత్నాల్లో ఏం చేశాడో ముందు ఫస్ట్ చెప్పమనండి ఆయన్ని. ఇప్పుడు ఏం చేశారో మేము ఖచ్చితంగా చెప్పగలం. ఆయన ఓడిపోతాడని ముందుగానే తెలిసి ఇట్లా బురద జల్లుతున్న మళ్ళీ కూడా ఆయనే రావాలి కాదు, వస్తారు. అది మీరే గెలిపిస్తారు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా గెలిపిస్తాం. మేమే లేడీస్ గెలిపిస్తాము. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఎవరో తీసుకురాలేదమ్మా? తీసుకురాలేదండి, ఇలాంటి వాళ్ళని తీసుకురాలేదు. కానీ గంజాయి బ్యాచ్ని, గంజాయి ఇది రవాణా ఇవి జరుగుతూ చిన్న చిన్న పిల్లలు బాగా పాడైపోవటం, ఇంకోటి ఈ కబ్జాలు, ఇలాంటివి మాత్రం బాగా చూసామండి. ఎందుకు వెళ్తున్నారంటే జీతాలు తీసుకోవాలి కదండి, తీసుకుంటారు. అక్కడ కూర్చుంటే మళ్ళీ క్వశ్చన్లు వేస్తారు, వాటికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు కదా. గెలిపించుకున్న 11 మంది 10 మంది అయినా సరే ఉండాలి అంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తారు, జీతాలు తీసుకొచ్చుకొని వెళ్ళిపోతారు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? సరోజ అండి. అమ్మా ఏం చేస్తారు? నేను హౌస్ వైఫేనండి. అమ్మా ఏంటి ఈ ప్రభుత్వం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? 20 నెలల కాలం అవుతుంది, అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు ఒక హౌస్ వైఫ్గా? పర్వాలేదండి, పథకాలు అవి మాకు బాగానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే పరిపాలన బాగుంది. అంటే ఒక పక్కన గత పాలకులు మాట్లాడుతున్నారు, చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు పథకాలు ఏమీ అందట్లేదు, గత ప్రభుత్వంలో నవరత్నాలు కానీ మొత్తం పథకాలు మొత్తం టైం టు టైం ఇచ్చామంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలోనే టైమింగ్ వస్తుంది కదండి. 5:30కే వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. ఏంటి బస్సు పథకం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ వదిలేడు బాబు గారు. దాంట్లో ఇంకా జరగని ఏమున్నాయండి. మరి గతంలో ఎలా ఉండేదమ్మా? అప్పుడు ఏం జరిగినట్టు అనిపించలేదండి మాకు. అదేని కాదు కానీ బయట తిరుగుతున్నాం కదా, హౌస్ వైఫ్ అయినా అన్నీ తిరుగుతూ ఉంటాను కదండి. నవరత్నాల పేరిట ప్రతి నెల ప్రతి సంవత్సరం టైం టు టైం ఇచ్చిన ప్రభుత్వం మాదంటారు, మహిళలకే పెద్ద పెట్టేసిన ప్రభుత్వం మాదంటున్నారు మరి గత పాలకులు. మరేంటి? అదన్నీ అబద్ధాలండి. అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు బాబు గారు ఇచ్చినవన్నీ మాకు నిలబడుతున్నాయి, మాకు వస్తున్నాయి, అవి జరుగుతాయి కూడా. ఇంకా మళ్ళీ ప్రభుత్వం కూడా బాబు గారిదేనండి, ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదేంటమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంట కదా, విజయడంగా ముగించే జగన్మోహన్ రెడ్డి గారు అంట మరి. అపోహన ఏదో అంటారు కదా, ఏదో అలా బ్రతుకుతున్నట్టున్నాడు ఆయన, అంతే. అప్పుడు నవరత్నాల్లో ఏం చేశాడో ముందు ఫస్ట్ చెప్పమనండి ఆయన్ని. ఇప్పుడు ఏం చేశారో మేము ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఎందుకంటే మరి వైసీపీ పాలకులు అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏమీ చేయట్లేదు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బడ్జెట్ విషయంలో కూడా మహిళలకి అసలు రావాల్సిన నిధులు సక్రమంగా దానిలో బడ్జెట్లో పెట్టలేదు, అసలు ఏమీ చేయట్లేదు. చంద్రబాబు మహిళల దృష్టిలో పెద్ద పెట్టేసిన పార్టీయే మాదంటున్నారు మరి వైసీపీ నాయకులు. ఆయన ఏం చేశాడని చెప్తున్నాడండి. అసలు ముందు ఫస్ట్ ఆయన ఫలాంది ఏం చేశాడని చెప్పమానండి ఫస్ట్. బాబు గారు ఏం చేయలేదు మేము చెప్తాము. ఆయన ఇచ్చిన మొత్తం పథకాల్లో ఒకటో రెండో అది కూడా నెరవేరుతాయి, నిదానంగా అవుతాయండి. అంతేగాని అవ్వలేదన్నమాట, అది ఉత్తి మాట. ఆయన ఓడిపోతాడని ముందుగానే తెలిసి ఇట్లా బురద జల్లుతున్న బాబు గారి మీద, అంతే. అదేమీ లేదండి, బాగుంది, పరిపాలన బాగుంది. మళ్ళీ కూడా ఆయనే రావాలి కాదు, వస్తారు. అది ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా గెలిపిస్తాం. మేమే లేడీస్ గెలిపిస్తాము. ప్రతి వాళ్ళ నోటంట మేము సర్వే చేస్తున్నాము, వెళ్తున్నాము, ఖచ్చితంగా వెళ్తున్నాము. ఏం చెప్తున్నారు మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీరు చాలా మందిని కూడా కలుస్తూ ఉంటారు, ఇంటి పక్కన మీ చుట్టాల విషయంలో కానీ అందరూ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఈ ప్రభుత్వం గురించి? ఏముంది అంటే అండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అన్నీ నెరవేరుతున్నాయి, ఖచ్చితంగా చేస్తారు. కొద్దిగా లేటు అంటే సర్వే చేయటం అనేది కొద్దిగా లేట్ అవుతుందేమో కానీ అన్ని పరిమాణాలు మాత్రం చాలా బాగుంది అని చెప్తున్నారు. చుట్టాల్లో కానివ్వండి, చుట్టుపక్కలలో కానీ ఎక్కడైనా ఈ మాట మాత్రం నిజమేనండి. మరి ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవెన కింద లేదా ఫీజు రిమర్స్మెంట్కి ఆపేసిన డబ్బులు ఈ రోజున 12,000 కోట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రిలీజ్ చేయడం ఎలా చూడవచ్చు అంటారు? ఇది ఇంకా బాగుందండి, ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీ ప్రభుత్వం బాగా చేస్తుంది అని. అప్పుడు ఆపారని ఏదో అన్నారు కానీ ఇప్పుడు చక్కగా జరుగుతుంది, లోకేష్ గారు చేసింది చాలా మంచిది అని మాత్రం పిల్లలు చెప్పుకుంటున్నారు, కాలేజీ పిల్లలు. ఈరోజు మన రాష్ట్రం బిల్గేట్స్ గారు రావటం, విజయవాడ కానీ ఇటు అమరావతి కానీ మొత్తం చూడటం ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక విజయవాడగా మీరేం చెప్తారు దాని గురించి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆయన బాబు గారు ఇలాగా తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు వచ్చింది లేదు, ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. ఇలాగా జరగటం, ఆయన రావటం మాకైతే చాలా తృప్తిగా హ్యాపీగా ఉంది. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఎవరో తీసుకురాలేదమ్మా? తీసుకురాలేదండి, ఇలాంటి వాళ్ళని తీసుకురాలేదు. కానీ గంజాయి బ్యాచ్ని, గంజాయి ఇది రవాణా
ఇవి జరుగుతూ చిన్న చిన్న పిల్లలు బాగా పాడైపోవటం, ఇంకోటి ఈ కబ్జాలు ఇలాంటివి మాత్రం బాగా చూసామండి. ఆ ప్రభుత్వంలో బాగా చూసాం. ఇలాగా మన బాబు గారు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ చేసినట్టు లేదు. ఇదే రాజరాజపేటలో చాలా వరకు చూసాం మేము. చిన్న పిల్లలండి, మరి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా చిన్న పిల్లలు, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిన్న పిల్లలు మరి అలాంటి ఇది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నామంటే ఖచ్చితంగా బాబు గారి వల్లే. మరి మహిళగా మీరేం చెప్తారు? మహిళలకు రక్షణ ఏమైనా కల్పిస్తుందా ఈ ప్రభుత్వం? చాలా బాగా. ఎవరు చెప్పారు రక్తం కనిపించట్లేదని? చాలా బాగా కనిపిస్తుందండి. ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే నైట్ 12ంటికి కూడా బయట తిరిగి ఎంత హ్యాపీగా ఉన్నాం మేము. దాంట్లో ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికన్నా ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచి తాగొస్తాడా, ఎట్నుంచి గంజాయి వాళ్ళు వస్తారా అనే భయంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాగేం లేదండి, హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వంలో పోలీసులు ప్రొటెక్షన్ కానీ ఇట్లాగా గంజాయి గురించి కానీ అన్నిట్లో బాబు గారు కానీ మా డివిజన్లో ఉమా గారు కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారు. అన్నయ్య అయితే ఇంకా మనస్ఫూర్తి ఎక్కువగా వర్క్ చేస్తారు మా కోసం. అయితే ఈ గెలిపించుకున్న ఎమ్మెల్యేల పట్ల ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు కూడా బాలేదని చెప్పి అంటూ ఉన్నారు. మరి అసలు మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందో అసలు మీరేం చెప్తారు? అసలు అవన్నీ అబద్ధాలండి. వాళ్ళు ఎక్కడ ఓడిపోతారా అని చెప్పి ఇవన్నీ పుకార్లే అంతే. దాంట్లో ఇవన్నీ మాత్రం అబద్ధం. బోండా ఉమన్న అయితే అసలు ఆడపిల్ల వస్తే ఇది కాదు అనడు. అలానే మా నియోజకవర్గానికి వచ్చి చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చటం, ఎక్కడైనా ఇబ్బంది అంటే ముందు ఒక ఫోన్ కాల్తోనే చేస్తాడు అన్నయ్య అయితే. మా ఉమన్న మాత్రం మళ్ళీ కూడా ఆయనే ఖచ్చితంగా వస్తాడండి. ఇది మాత్రం వాస్తవం. ఏ ఎమ్మెల్యే చేస్తాడో లేదో కానీ మా నియోజకవర్గంలో మాత్రం బోండా ఉమన్న గారు చేసినట్టుగా ఎవ్వరూ చేయరండి. ఆడపిల్లని కాదు, మగపిల్లోడని కాదు, ఒక ఫోన్ కాల్తోనే చెప్పేయగలరు వాళ్ళు. మీ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్ళ దగ్గరకు వస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఏం జరుగుతుందని మంచి చెడ్డ అడుగుతారు, ఆర్థిక సాయం ఎక్కువ చేస్తాడు. టిఫిన్ బండులు కానీ ఏంటి ఏమంటారు ఇస్త్రీ బళ్ళు కానీ ఏయైనా సరే మాత్రం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బాగా పంచాడండి. బోండా ఉమా గారికి మాత్రం నమస్కారం. బోండా ఉమన్న గారి పేరు చెప్పితే ఆ మాట అనేవాడు కూడా నోరు మూసుకోవాలా. ఎందుకంటే ఎమ్మెల్యే అంటేనే బోండా ఉమా గారు, అర్థమవుతుందా? అవన్నీ వాడు ఓడిపోతారని మన మీద జల్లుతున్న బురద మాత్రమే ఇది మాత్రం ఎక్కడా లేదండి. ఇవన్నీ అబద్ధాలు. ప్రభుత్వం చాలా చాలా బాగుంది. దీని గురించి అసలు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి ఏదో ముందు జాగ్రత్తకి ఓడిపోతాడేమో అని బురద చల్లుతున్నాడు అంతే. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ 11 నియోజకవర్గాల్లో 11 ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఏదైతే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటారు మన ఆ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే మన నియోజకవర్గం ఏదో ఒక నిధులు తీసుకొస్తారు, మన నియోజకవర్గం కూడా బాగుపడుతుందని చెప్పి కూడా ప్రజలు అనుకుంటారు. మరి ఆ 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళరు. ఒకవేళ వెళ్తే వెంటనే తిరిగి వచ్చేస్తారు. ఎందుకన్నా కారణం ఏంటనుకోవచ్చు? ఎందుకు వెళ్తున్నారంటే జీతాలు తీసుకోవాలి కదండి, తీసుకుంటారు. అక్కడ కూర్చుంటే మళ్ళీ క్వశ్చన్లు వేస్తారు, వాటికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు కదా. గెలిపించుకున్న 11 మంది 10 మంది అయినా సరే ఉండాలి అంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తారు, జీతాలు తీసుకొచ్చుకొని వెళ్ళిపోతారు. అంతకుమించి ఇంకేం చేయగలరండి వాళ్ళు. మరి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మరి రోడ్లు అయితే సూపర్ ఉన్నాయండి. అసలు ఎంత బాగా చేస్తుందంటే ప్రభుత్వం. ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదండి, చిన్న గల్లీ పెద్ద గల్లీ అని కాదు, సూపర్గా వేస్తున్నారు రోడ్లు. బాబు గారు చెప్పినట్టు అభివృద్ధి మాత్రం సూపర్గా వస్తుంది. రాజధాని గురించి అయితే చెప్పడానికి ఏమి లేవండి. సూపర్గా రెడీ చేస్తాడు. ఆయనకి మాత్రం ఈ వయసులో అలా చేస్తున్నందుకు చాలా బాబు గారికి మాత్రం ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాం మేము. అమరావతి మాత్రం చెయ్యింది ఆయన దిగే పనే లేదు. మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటారా? మళ్ళీ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇదే ప్రభుత్వం కావాలి, వచ్చింది. మన పక్కన వైసీపీ నాయకులు కూడా సవాల్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మామే, ఈసారి 3 పార్టీలు కాదు 25 పార్టీలు కలిసి వచ్చినా సరే మా విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్నారు. మరి మహిళగా మీరేం చెప్తారు? సవాల్ చేయమనండి జగన్మోహన్ రెడ్డిని, ఈసారి సవాల్ చేయమనండి. పోయినసారి కూడా సవాల్ చేసాం, ఇదే మీడియాలో నేనే వేరే వాళ్ళ దగ్గర సవాల్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాను. ఈసారి కూడా ప్రభుత్వం మాదే, మా బాబు గారే, వేరే వాళ్ళు ఎవరు రారు. అవన్నీ అపోహం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా.